స్తోత్రం 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 స్తోత్రం. మీ సముఖములో అయ్యా మరొకసారి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఉండగా మమ్మల్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మమ్మలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా మమ్మలను నాయన మీ గొప్ప కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవా మీ సన్నిధిలో నాయన వర్తమానము ద్వారా మీరు మాతో మాట్లాడవలసిందిగా, మీరు మాట్లాడుతూ ఉండగా మా గుండె లోతుల్లో ఆ మాటలను దాచుకునే వాళ్ళంగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. వ్యవసాయదారుడు విత్తనం వేసే ముందు భూమిని ఎలా సిద్ధపరుస్తాడో అయ్యా, అలా మా హృదయాలను సిద్ధపరచుకోవడానికి కావలసిన అభిషేకం ఇప్పుడు పంపమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దేవా నీ సన్నిధి మాలోనికి రావాలయ్యా, నీ సహాయం మాలోనికి రావాలయ్యా, నీ స్పర్శ మాలోనికి రావాలయ్యా. నాయనా నీ బలమైన అభిషేకం చేత మేము నింపబడాలి ప్రభువా. మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కొద్ది నిమిషాలు అందరం కూడా దేవుని స్తుతిద్దామండి, స్తుతిద్దాం. గడిచిన పునరుత్థాన దినము నుండి ఈ పునరుత్థాన దినం వరకు నన్ను మమ్మలను కాచి కాపాడిన దేవా నీకే అనేకమైన స్తోత్రములు తండ్రి అంటూ ఆయనను ఆరాధన చేద్దాం, స్తుతిద్దాం. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మంచి దేవా మీకు స్తోత్రం. మహోన్నతుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ గొప్ప కృపను బట్టి మరొక ఆరాధనలోనికి మేము వచ్చాము నాయన. అందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఎన్నిక లేని వారమయ్యా, అల్పులమయ్యా, దీనులమయ్యా, దరిద్రులమయ్యా, చేతకాని వారమయ్యా అయ్యా. ఇదిగో ఈ లోకములో విసర్జించబడిన వాళ్ళం నాయన, అయినా మమ్మలను చేరదీసిన దేవుడు అయ్యా. నీ మంచి ప్రేమకు ఏమివ్వగలం తండ్రి, నీకు స్తోత్రాలు. ఆ కలువరి ప్రేమకు ఏమివ్వగలవు నాయన, ఆ సిలువ ప్రేమకు ఏమివ్వగలవు నాయన. ఆ సిలువ శక్తి చేత మమ్మలను సందర్శించమని ప్రార్థన చేస్తున్నానయ్యా, మమ్మలను తాకమని ప్రార్థన చేస్తున్నానయ్యా, మమ్మల్ని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మీ సన్నిధిని మాలోనికి ప్రవహింపచేయమని, ప్రసరింపచేయమని మీ సముఖాన ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. కఠినమైన మా హృదయాన్ని కరిగించండి దేవా. ఇదిగో ప్రభువా సరిలేని మా హృదయాన్ని సరిచేయండి అయ్యా. ఇదిగో ప్రభువా మమ్మలను శృతి కలిగిన పాటగా మార్చండి, మమ్మలను మీ చిత్తానుసారమైనటువంటి దేవా ఇదిగో అధ్యాయంగా మార్చండి ప్రభువా. దేవా మాలో ఉన్న తప్పులను మీరు సరిచేయండి అయ్యా. మంచి నాయన ఇదిగో సందర్భంగా మమ్మలను మార్చండి, మంచి సంగతిగా మమ్మలను మార్చండి దేవా, మంచి వ్యక్తిగా మమ్మలను మార్చండి అయ్యా. ఇదిగో ప్రభువా మేము మీ సన్నిధిలో దేవా ఇదిగో మీ ఆత్మచేత నింపబడి నడిపించబడినట్లుగా మమ్మల్ని అనుగ్రహించండి తండ్రి అంటూ కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దామండి, స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నన్ను ప్రేమించుచున్న దేవా, నాకై మరణించిన దేవా, నాకై తిరిగి లేచిన దేవా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరం రెండు చేతుల ఆకాశం తట్టెత్తి ఒక్కసారి యేసుని ఘనపరుద్దామా. ప్రతి ఒక్కరం కూడా ప్రభుని మహింపరుద్దాం. దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఎంత మంచి దేవుడవయ్యా, నాకెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
సమస్యలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా బాధలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా కలవరమంతా పోయేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నాకెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపి నైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపి నైనా నేను దూరంగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నాకెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు మరువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు కాదనలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నాకెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నువ్వు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నువ్వు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి
పరలోకం చేరదనేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నాకెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నాకెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి. అందరం పాడదాం, అందరం కూడా దేవుని ఆరాధన చేద్దాం, స్వరమెత్తి పాడదాం, ఆయన సన్నిధిలో ఆర్భటిస్తూ ఆరాధన చేద్దాం. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఆరాధన ఆరాధన నీకేనయ్యా నా యేసయ్యా, ఆరాధన ఆరాధన నీకేనయ్యా నా యేసయ్యా, ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 నీకేనయ్యా నా యేసయ్యా, ఆరాధన స్తుతి ఆరాధన 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 రీవా బాబా రకన బలతన బల శబలకన బల బలతన బలకన శబలకన ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన ఆరాధన, నా ప్రాణం నీవేనయ్యా, నా స్నేహం నీవేనయ్యా, నా ధ్యానము నా గానము స్తుతి గానము నీవేనయ్యా, నా ధ్యానము నా ప్రాణము స్తుతి గానము నీవేనయ్యా, నీవేనయ్యా నీవేనయ్యా, నా లాపన నీవేనయ్యా, ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 రీదమలకన బలకన బలబల శబల ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన ఆరాధన, మంచి దేవా నీకేనయ్యా ఆరాధన ఆరాధన, గొప్ప దేవా నీకేనయ్యా ఆరాధన ఆరాధన, మంచి దేవా నీకేనయ్యా ఆరాధన ఆరాధన, గొప్ప దేవా నీకేనయ్యా ఆరాధన 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 ఆరాధన. నీ ప్రభావము కనబడును గాక, నీ ప్రభావము సర్వభూమి మీద వ్యాపింపు చేయబడును గాక, ప్రతి ఒక్కరు నీకు సొంతమవుదురు గాక, పీడభూములు దున్నబడును గాక, ఈ పరిచర్య విస్తరించును గాక. గ్లోరీ
ఆరాధన 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 చేయపు కార్యములను యేసు నామములో అంధకార శక్తులను తొలగించి వేసి మీ వెలుగును ప్రకాశింపచేయమని ఆరాధన 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 మంచి దేవుడవయ్యా, చేరదీసిన దేవుడవయ్యా, చెలిమి పంచిన దేవుడవయ్యా, మా ప్రాణములను తెప్పరిల్ల చేసిన దేవుడవయ్యా, మా ప్రాణముకు త్రాణకులుగా చేసిన దేవుడవయ్యా, మా పక్షమయుండి పూర్ణ రక్షణ కలుగు చేయుటకు సమర్థుడవయ్యా, కన్నీరు విడవకుండా మా కన్నులను తప్పించువాడవు నీవేనయ్యా, జారి పడకుండా మా పాదములను తప్పించువాడవు నీవేనయ్యా, పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడుచు విడిపించుచు తప్పించుచు ఉన్నట్లు మమ్మలను విడిపించే దేవుడవు నీవేనయ్యా. అయ్యా, నీవు తప్పితే మాకెవరున్నారయ్యా? ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని మేము మీ చేతుల నీడ అప్పగించుకుంటున్నామయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి అయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడండి అయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని సంధించండి అయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరి పైన అభిషేకమును మనించండి నాయన. రాత్రి నీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా మీరు అనుమతించమని ప్రార్థన చేస్తూ క్రీస్తు వారి పేరిట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. 20వ కీర్తన 20వ కీర్తన రత్న వచ్చి చదువుతుంది. 20వ కీర్తన. కూర్చోండి అమ్మ, దయచేసి అందరు కూర్చోండి. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. ఆమేన్. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని ప్రశస్తమైన ప్రభావభరితమైన నామంలో ఈ సాయంకాలపు ఆరాధనకు విచ్చేసి ఉన్న మీలో ప్రతి ఒక్కరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందన శుభాలను తెలియచేస్తూ ఉన్నాను. మరొకసారి మనం ఈ విధంగా ప్రభు సన్నిధిలో కలుసుకోవడానికి ప్రభు మన మీద ఉంచినటువంటి ఈ గొప్ప దయావాత్సల్యతలను బట్టి
నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. క్షణమాత్రములో ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులను చూడవలసి వస్తుందో తెలియనటువంటి రోజులలో మనం బ్రతుకుతున్నాం. అయినా శాశ్వతమైన ప్రేమ మన మీద చూపిస్తూ మన శ్వాస నిశ్వాసలలో ఆయన సహాయాన్ని పంపుతూ మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి సజీవమైన తన కృపచేత నింపుతూ మనకు అనుగ్రహిస్తూ వస్తున్నటువంటి ఆయన ఉన్నతమైన దయ కొరకై మనమందరం కూడా ఆయన్ని స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన దయను బట్టి మనం సంతోషించవలసిన వారమై ఉన్నాం. ఆయన దయను బట్టి మనము ధైర్యంగా ఉండవలసిన వారమై ఉన్నాం. మనుషులందరూ దావీదును విడిచిపెట్టినా దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో మనం చదువుతాం. దావీదు ఏదైనా చిన్న ఇబ్బందిలో ఉన్నాడంటే రెక్కలు కట్టుకుని వాలిపోయే ప్రాణ స్నేహితులుగా, ప్రాణ రక్షకులుగా ఆనాడు దావీదును వెంబడించి అడవులలో, కొండలలో, ఎత్తులలో, పల్లాలలో, భయంకరమైనటువంటి అరణ్య జీవితంలో కూడా దావీదును విడిచిపెట్టకుండా దావీదుతో పాటు బ్రతికినటువంటి మనుషులు వాళ్ళందరూ. కానీ అలాంటి వాళ్ళు అమాలేకీలు వచ్చి వారి కుటుంబాలను కొల్లబెట్టారనే వార్త విన్నప్పుడు వారు తట్టుకోలేకపోయారు. ఈ పరిస్థితులన్నీ దరిద్రుడి మూలంగానే వస్తున్నాయి అనుకుని ఈ దావీదును రాళ్లతో కొట్టి చంపేస్తే మన సమస్య తీరిపోద్ది అని చెప్పి వాళ్ళందరూ భావించారు. ఈ దావీదును చంపేస్తే మనం నెమ్మదిగా ఉంటామని వాళ్ళందరూ అభిప్రాయపడ్డారు. అలాంటి సమయంలో తన కోసం ప్రాణాన్ని అర్పించటానికి వచ్చిన వాళ్ళు తన ప్రాణాన్ని తీయటానికి రాళ్లను చేత్తో పట్టుకునేసరికి దావీదు నిజంగా కృంగిపోవలసిన వాడై ఉన్నాడు. కానీ దావీదు ఏఫోదును తెప్పించి దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేసి ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. దారి లేని పరిస్థితిలో దావీదు దేవుని మాట విని దేవుని మాట వలన తిరిగి తన కుటుంబం మొత్తాన్ని, తనతో పాటు ఉన్న వారి కుటుంబాలను అన్నిటినీ క్షేమంగా, భద్రంగా మళ్ళీ వెనక్కి తిరిగి తెచ్చుకున్నట్లుగా ఆ అధ్యాయం మనకు గొప్ప సాక్ష్యమై నిలుస్తూ ఉంది. నిజంగా మనం దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవలసిన వారమై ఉన్నాం ఈ రోజుల్లో. అందుకే మనం చదివినటువంటి కీర్తన భాగంలో ఆఖరి వచనాల్లో మనం ఇలా చదువుకుంటున్నాం. ఏమని చదువుకుంటున్నాం? కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్నాం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుస్తున్నాం అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. వారు రథములను బట్టి అతిశయపడుతున్నారు, మనము మన దేవుణ్ణి బట్టి అతిశయపడుతున్నాం. దేవుని బట్టి అతిశయపడినటువంటి మనం దేవుని పిల్లలంగా ఉంటాం. లోకంలో ఉన్న వాటిని బట్టి అతిశయపడిన వాడు లోకస్తుడుగా ఉంటాడు. ఇలా ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి అతిశయపడే మనుషులతో నింపబడిన ఈ లోకంతో మనం ఎలా ప్రవర్తించాలి? మనం ఎలా ఉండాలి లోకంతో? అసలు లోకానికి మనకు ఉన్న సంబంధం ఏంటి? లోకానికి మనకు ఉన్న వ్యత్యాసం ఏంటి? లోకంతో మన బాంధవ్యం ఎంతవరకు ఉండాలి? దేవుని పిల్లలంగా మనం లోకంతో ఎలా మసలాలి, మెలగాలి అనే కోణంలో ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయం, ఈ ఉదయకాల సమయంలో కూడా ఈ మాట నేను గుర్తు చేశాను. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు మనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మలను నేను బ్రతిమలాడుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది.
మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరమును పొందండి. అంటే మరొక జీవితాన్ని మీరు జీవించండి ఈ లోకంలో అని ప్రభు గుర్తు చేస్తున్నారు పౌలు గారి ద్వారా. ఈ లోక మర్యాదను మీరు అనుసరించక ఒక నవీనమైనటువంటి స్వభావాన్ని, ఒక నవీనమైనటువంటి రూపాన్ని, ఒక నవీనమైనటువంటి ఆలోచనను, ఒక నవీనమైనటువంటి పద్ధతిని మీరందరూ కలిగి ఉండండి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఆదికాండంలో దేవుని వాక్యాన్ని చూసినప్పుడు లోతు కూతుళ్ళు మాత్రమే మిగిలారు సొదొమ గొమొరలో. లోతు భార్య కూడా బయటకు వచ్చింది, కానీ ఆమె వెనక్కి తిరిగి చూడటం ద్వారా ఉప్పు స్తంభం అయిపోయిందని మనం వింటున్నాం. అయితే లోతు కూతుళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఆ ప్రాంతంలో ఇక లోతు కూతుళ్ళు ఆలోచించవలసిన ఆలోచన ఎలా మారిపోయిందంటే, సర్వలోక మర్యాద చెప్పున, అక్కడ వ్రాయబడిన మాట మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సర్వలోక మర్యాద చెప్పున మనతో ఉన్నట్టుకు ఏ పురుషుడు లేడు గనుక మన తండ్రికి మనం మొత్తిద్దామని ఆలోచన వాళ్ళు చేశారు. లోక మర్యాద ఏంటి అని అంటే, పుట్టాం, పెరిగాం, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఏదో సంపాదించుకోవాలి, దాచుకోవాలి, ఖర్చు పెట్టాలి. ఏమండి గమనించండి, ఈ లోకంలో అందరూ మనుషులు ఎలాగైతే బ్రతుకుతున్నారో అలాగూ బ్రతకటానికి ప్రయత్నం చేయాలి అనేది లోక మర్యాద. వారికి వచ్చినటువంటి ఆ ఆలోచనను బట్టి అక్కడ ఉన్నది తండ్రి అనే ఆ బంధం మర్చిపోయి ఆ తండ్రితో వాళ్ళు ఏమండి గమనించండి పాపం చేయటానికి ఇష్టపడినట్టుగా మనం చూస్తున్నాం. అదే ఆదికాండ గ్రంథంలో ఏమండి గమనించండి, ఒక మామగారు తన కూతురిని ఇచ్చి అల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఆ ప్రేమ సాగింది. ఆ ప్రేమను అంగీకరించి మేనమామగా ఉన్నాడు గనక నేను నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి సాయంత్రం పూట విందు చేయించి సాయంత్రం పూట ముసుగు వేసి ఆ పెళ్లి జరిగించాడు, పెళ్లి కూతుర్నిచ్చాడు. అయితే తెల్లారి చూసుకునేసరికి తాను ఎవరినైతే ప్రేమించాడో, తాను ఎవరినైతే ఇష్టపడ్డాడో, తాను ఎవరి కోసమైతే కమతం ఉన్నాడో, కొలువు చేశాడో, మరి ఆ వ్యక్తి కాకుండా ఆ వ్యక్తి యొక్క అక్కనిచ్చే పెళ్లి చేసేసరికి ఆ అల్లుడు పంచాయతీ పెట్టాడు. ఆ పంచాయతీలో మామగారు వచ్చి మొట్టమొదటి మాట ఏమన్నారంటే, లోక మర్యాద, మా మర్యాద ఏంటి అని అంటే పెద్దమ్మాయికి అవ్వకుండా చిన్నమ్మాయికి చెయ్యటం మా మర్యాద కాదు అన్నాడు. అంటే వీళ్ళ మర్యాద ఏంటి అని అంటే ఎంత మోసమైనా చేయటానికి వీళ్ళ మర్యాద ఒప్పుకుంటుంది, కానీ ఏమండి గమనించండి, ఆ మర్యాదలో ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దుకోవటానికి వీళ్ళ మర్యాద ఒప్పుకోదు. దేవుని బిడ్డలారా, మర్యాద అని అనబడుతూ ఉన్నది అంతా మర్యాద కాదు. లోకంలో మనుషులు ఒప్పుకునేదంతా మనం ఒప్పుకోలేం. లోకంలో మనుషుల యొక్క ప్రవర్తన వేరు, దేవుని పిల్లలమైన మన ప్రవర్తన వేరు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మరి అధికం అవ్వాలి అంటున్నాడు. అంటే వాళ్ళు కలిగి ఉన్న నీతి కంటే మీ నీతి అధికం అవ్వాలి. వాళ్ళ క్రియల కంటే మీ క్రియలు మరింతగా పరిశుద్ధపరచబడాలి. మీరు నవీనమైనటువంటి స్వభావాన్ని ధరించి దేవునికి దగ్గరై దేవునితో మీరు జీవించాలి అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి తీరును మనం చూస్తున్నాం. మొత్తానికి ఈ లోకంతో మన సంబంధం చాలా జాగ్రత్తగా, చాలా దూరంగా ఉండటమే ప్రభు కోరుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంది. చూడండి ఒకసారి అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 40వ మాట చూద్దాం పిల్లరా. అపోస్తల కార్యగ్రంథం చూడండి, ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి అని వారిని హెచ్చరించిన. ఇక్కడ కూడా చూడండి, మీరు వీరికి వేరై రక్షణ పొందండి అని పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ మాట చూద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము
14వ మాట. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము. చూడండి, లోకానికి నాకు ఏ సంబంధం లేదు అంటున్నాడు పౌలు గారు. దేవుని బిడ్డలారా గమనించండి, మనం లోకంలో ఆధార్ కార్డు కలిగి ఉంటాం, లోకంలో రేషన్ కార్డు కలిగి ఉంటాం, లోకంలో మనం గమనించండి విద్య అభ్యసిస్తాం, మనుషులతో సంబంధ బాంధవ్యాలను నేర్పుతాం. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మనస్తత్వాలకి, ఈ లోకస్తులు కోరుకునే ఆ కోరికలకి మనం భిన్నంగా జీవిస్తాం. ఇదే లోకంలో నుండి వేరవటం అంటే. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకా ఈ లోకంతో మనం ఎలా ఉండాలి అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ మాట చూద్దాం. 11వ మాట చూద్దాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్ములను ఏ విషయములో దుర్మార్గులని దూషిస్తున్నారు ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవునిని మహిమపరచునట్లు వారి మధ్యను మీరు మంచి ప్రవర్తన కలవారై ఉండాలని మిమ్మలను నేను బ్రతిమలాడుకొనుచున్నాను. ఆ ప్రారంభ పదాలు చూడండి, మీరు యాత్రికులు, మీరు పరదేశులు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా గమనించండి, మనం యాత్రికులమంట, మనము పరదేశులమంట. దేవుని బిడ్డలారా, అంటే మనకు ఇక్కడ గమనించండి, తాత్కాలికమైనటువంటి సంబంధం ఏముందని మనం గుర్తెరగాలని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అబ్రహాం గారు అందుకే అతను ఎంత ఆస్తిని సంపాదించినా యాత్రికుడుగాను పరదేశిగాను తన ప్రయాణాన్ని కొనసాగించాడు, ముగించాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వారు ఈ లోకములో ఉంటూ ఈ లోకము వారు కానట్టుగా వాళ్ళు బ్రతికారని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో, దేవుడు దేనికి పునాదులు వేసి దేవుడు ఏ పట్టణమైతే సిద్ధపరుస్తున్నాడో ఆ పట్టణం కొరకు వారు వేచి చూచారని దేవుని వాక్యం మనవి చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలోనే ఉంటాం, కానీ ఈ లోకంలో మనం యాత్రికులుగా ఉంటాం, పరదేశులుగా ఉంటాం. మనం బస్టాండ్లో జీవనాన్ని కొనసాగించలేం కదా, కానీ బస్టాండ్కి వెళ్తాం, మనం ఖచ్చితంగా బస్సు ఎక్కుతాం. అలాగే బస్టాండ్లోనికి వెళ్ళి వచ్చే వాళ్ళంగా ఎలా ఉంటామో ఈ లోకంలోనికి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళం. మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళిపోబోతున్నాం. ఆ లోకమే మనది, స్థిరమైనది ఆ లోకమే మనది, ఈ లోకమంతా మాయ అయి ఉన్నది అని మనము గుర్తెరగవలసినటువంటి వరమై ఉన్నామని దేవుని వాక్యం మనవి చేస్తూ ఉంది. అంత మాత్రమే కాచండి, ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యము నుండి కొన్ని మాటలు చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి చూడండి. అమ్మా, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సును ఉంచుచున్నారు. మన పౌరస్థితి చూడండి, పదం చూడండి, ఈ లోకమందు కాదు మన పౌరస్థితి, మన పౌరస్థితి పరలోకమునందునున్నది, మన ఆధార్ కార్డు పరలోకమునందునున్నది. దేవుని బిడ్డలారా గమనించండి, మన సంబంధం ఆయనతో ఉంది కదండి. ఆయనను మనమందరం గమనించండి, కోరుకోవాలి, చేరుకోవాలి, ఏరుకోవాలి. 10,000 మందిలో నా ప్రాణప్రియుడు శ్రేష్ఠుడు అని షొలమ్మితి పాడినట్టుగా, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో పోల్చదగిన వాడు సుందరుడు మనోహరుడని కీర్తించినట్లుగా మనము ఆ ప్రాణప్రియునికి సంబంధించినటువంటి పెండ్లి కుమార్తెలంగా ఈ విడిది ఇంటిలో మనము సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం.
దేవుని బిడ్డలారా గమనించండి, విడిది ఇల్లు కొంతసేపే ఉంటాం. విడిది ఇంట్లో ఎక్కువసేపు ఉండం మనం. విడిది ఇల్లు అనేది కొంతసేపు అక్కడ సిద్ధపడటం కొరకే. ఈ లోకం కూడా ఒక విడిది ఇల్లు లాంటిది. ఈ ఇంటిలో ఉన్న మనం ఈ ఇల్లే స్థిరం అనుకుని, మనం ఈ ఇంటిలో ఉన్నవారు మనుషులు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని కోరుకుని మనము దేవునికి దూరం అయిపోకూడదు. కానీ మనము ప్రభువును బట్టి బ్రతికే వాళ్ళంగా, ప్రభువును బట్టి అతిశయించే వాళ్ళంగా, ప్రభువును బట్టి ధైర్యంగా ఉండే వాళ్ళంగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో చూడండి, మనము ఈ లోకానికి సంబంధించిన వారం కాదు, మనము నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోవుచున్న దానికోసం ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగమును చేస్తాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. నిలువైనమైన పట్టణం ఇది మనకు కాదు అంటున్నాడు. మనము ఉండబోవు ఆ పట్టణం కొరకు, ఆ ప్రదేశం కొరకు మనము సిద్ధపడాలి అంటున్నాడు. కనుక నా ప్రియమైన దైవ జనాంగమా, ఈ లోకానికి మనం వేరై ఉండాలి. ఈ లోకం మనది కాదు అన్నట్టుగా మనం ఈ లోకంలో బ్రతకాలి. దేవుని బిడ్డలారా గమనించండి, అయితే ఈ లోకంలో ఉన్న మనం ఇలా జీవిస్తాం గనుక, ఏది ఈ లోకంలో ఉన్న వాళ్ళం మేము కాదు, ఈ లోక సంబంధమైన వాళ్ళం మేము కాదు, ఈ లోక సంబంధమైన ఆశలు మాలో నెరవేరవు అని మనం ప్రత్యేకించబడతాం గనక ఈ లోకంతో మనం ఖచ్చితంగా శ్రమనే ఎదుర్కొంటాం కదండి. చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 11 నుండి కొన్ని మాటలు చూద్దాం. ఈ లోకంతో మనం దూరంగా ఉంటాం కనుక నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. మీరు ఈ లోకములో నిందించబడతారు, ఈ లోకములో మీరు హింసించబడతారు. ఈ లోకములో మీరు హింసించబడతారు గనుక ఆ లోకంలో, పరలోకంలో మీరు ధన్యులని ఎంచబడతారు అంటున్నాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము 18, 19 మాటలు చూద్దాం పుల్లారా. చూడండి ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 18 నుండి కొన్ని మాటలు. లోకం మిమ్మలను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని సునేహిస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా గట్టిగా చెప్పాలి హల్లెలూయా. లోకంలో నుండి నేను మిమ్మల్ని వేరవమంటున్నాను. లోకంలో ఉంటూ లోకం మీది కాదన్నట్టుగా బ్రతకమంటున్నాను. మీరు లోకములో ఉండి నా కొరకు బ్రతుకుతున్నప్పుడు ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. అయితే మిమ్మల్ని ద్వేషించేదానికంటే ముందుగా నన్ను ద్వేషించింది. అయితే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మీ పరలోకములో, మీ ఫలం పరలోకంలో అధికము కాబోతూ ఉంది అని ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక, దయచేసి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి కొన్ని మాటలు చూద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఎలా 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 ఈ లోకములో ఆ మనస్సును ఎలా ధరించుకోవాలట? ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకొనున్నట్లు పాపముతో ఇక జోలి ఏమీ లేకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. అంటే లోకముతో ఇక జోలి లేని వారంగా ఉండాలి. ఈ లోక స్నేహము దేవునితో వైరము కదండి. దేవుని బిడ్డలారా గమనించండి, మనము ఈ లోకములో ఉంటూ
ప్రభువు కొరకు జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రభువును బట్టి బ్రతకవలసిన వారమై ఉన్నాం. ఈ లోకములో జీవించుచున్న మనము మన కొరకు కాదు కానీ మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య కొరకు మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆ మంచి దేవుడు మనకు దొరికాడు. శాశ్వతమైన రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. శాశ్వతమైన సంతోషాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. మీరొక్క హెబ్రీలకు రాసిన పత్రికలోనే నిత్య 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 అనే పదాన్ని కోకలలుగా చూస్తారు. రిపీటెడ్గా ఆ పదాన్ని చూస్తారు. ఆ నిత్య అనే పదాన్ని మనం గమనిస్తే ఆయన మనకు ఇచ్చేదంతా నిత్యంగా ఉండేదిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఇచ్చే విమోచన నిత్యమైనది, ఆయన చూపే ప్రేమ నిత్యమైనది, ఆయన చూపే కరుణ నిత్యమైనది, ఆయన ఇచ్చే రాజ్యం నిత్యమైనది, ఆయన ఇచ్చే సంతోషం నిత్యమైనది, ఆయన ఇచ్చే స్వాస్యం నిత్యమైనది. అంటే అది నిత్యము ఉండేది, నిరంతరం ఉండేది. కాబట్టి నిరంతరం నీతో నిలుస్తూ ఉన్నటువంటి ఈ ప్రేమను నీవు సొంతం చేసుకోవాలి. ఈ లోకంలో ఆ లోకం కొరకు బ్రతికేటువంటి అనుభవాన్ని మనం అందరం కూడా కలిగి ఉండవలసినటువంటి వరమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి. అయితే నేను మీకు 3 సంగతులు గుర్తు చేశాను. ఈ లోకానికి మనం వేరై ఉండాలి. ఈ లోకం మనది కాదన్నట్టుగా బ్రతకాలి. ఈ లోకంలో మనం శ్రమలు పొందుకుంటాం, కానీ ఆ లోకంలో మనము ధన్యతను పొందుతాం. అయితే ఈ లోకం మనది కాకపోయినా ఈ లోకంలో ఉన్న మనుషులు ప్రభువారై ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో ఉన్న మనుషులకు మనము వెలుగై ఉండాలి. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు ఆ మాట జ్ఞాపకం చేశారు కదా. మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13, 14 వాక్యాలను చదువుకుందామండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందుతుంది? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. దేవుని బిడ్డలారా, ఈ లోకం మనది కాదు. ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది, కానీ ఈ లోకంలో ఉన్న మనుషులు ప్రభు కొరకు సంపాదించబడాలంటే ఉప్పు కరిగిపోయినట్టుగా ఈ లోకంలో మనం ప్రభు కొరకు కరిగిపోవాలి. వెలుగు ప్రకాశించినట్టుగా ఈ లోకంలో ప్రభు కొరకు మనము ప్రకాశించాలి. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు చూద్దాం పిల్లరా. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు. మీలో ఒకనికి మరి ఒకని మీద మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైనటువంటి సంగతులను గురించి మీరు తీర్పు తీర్చటానికి మీకు యోగ్యత లేదా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే ఈ లోకములో దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన వెలుగుగా దేవుడు రక్షించుకున్నాడు. ఈ లోకంలో మనము తీర్పు తీర్చటానికి, అంటే ఈ లోకంలో ప్రభు పక్షంగా నిలవబడి అనేకులను ప్రభు కొరకు సంపాదించటానికి ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవదూతలకు తీర్పు తీర్చడానికి కూడా దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఈ లోకంలో ప్రభు మనల్ని తన వాయువులుగాను, తన సాధనాలుగాను, తన పాత్రలుగాను, తన పనిముట్టులుగాను చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ లోకంలో నుండి మనం వేరై, ఈ లోకం మనది కాదన్నట్టుగా బ్రతుకుతూ ఈ లోకంలో నశించిపోతున్న వారి కొరకు మనము వెలుగుగా, ఉప్పుగా మారవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చూడండి ఒకసారి, మీకు ఒక్క మాటలో అర్థం కావాలంటే, ఈ లోకం అపవాది చేతిలో బందీగా ఉంది కనుక దాని విడుదల కొరకు మనము ప్రభు పక్షాన పని చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం మన దేశానికి సంబంధించిన రాయబారులను ఇతర దేశాల్లో ఉంచుతాం. వాళ్ళు ఏం చేస్తారంటే,
మన దేశానికి సంబంధించిన సంగతులన్నీ ఆ దేశంలో చూసుకుంటారు. అన్ని దేశాల్లో కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఎంబసీలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, అన్ని దేశాల రాయబారులు అన్ని దేశాల్లోనూ ఉంచుతారు. కారణం ఏంటంటే మనం ఆ దేశం వెళ్ళినప్పుడు ఏదైనా ఇబ్బంది ఎదురైనా, ఏదైనా అవసరం ఎదురైనా ఆ ఎంబసీ ఆఫీసుని సంప్రదించినప్పుడు మనకు ఈ దేశం సహాయం చేస్తుంది. గమనించండి, ఒక్క మాట మీకు అర్థం అవడానికి సంగతి చెప్పాను. మనము యేసుక్రీస్తుకి గమనించండి, ఎంబసీ ఆఫీస్ లాంటి వాళ్ళం, అంబాసిడర్ లాంటి వాళ్ళం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం యేసుక్రీస్తు పక్షంగా ఈ లోకంలో పోరాడవలసిన వారం, ఉపయోగపడవలసిన వారం, పని చేయవలసిన వారం. మనము ఈ లోకంలో జీవిస్తూ, ఈ లోకానికి వేరై, ఈ లోకం మనది కాదు అన్నట్టుగా బ్రతుకుతూ, ఈ లోకంలో శ్రమను పొందుచు, హింసను పొందుచు ప్రభువు కొరకు మనం పని చేయవలసిన అవసరం ఉందని మనవి చేస్తున్నాం. చూడండి ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వాక్యం మనం చూస్తే దేవుని వాక్యం ఇలాగ మాట్లాడతాం. చూడండి ఒకసారి 16-15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సువార్త అంటే మంచి వార్త అని చెప్పమాకండి, మీ తెలివికి నమస్కారం. సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి కొరకు తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచిన పునరుత్థానుడై ఉన్నాడు. ఆయన నమ్మితే నీకు నిత్య జీవం. ఇదే సువార్త. ఈ సువార్తని మనం చెప్పాలి. ఆయన పక్షంగా నిలవబడి ఈ లోకంలో అనేకులకు ఆ ప్రేమను, ఆ వార్తను చెప్పాలి కదండి. అది దేవుని యొక్క ఆజ్ఞ. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యము నుండి కొన్ని మాటలు చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు. కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకోవాలనని ఏంటన్నా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3:8 అదే చదువుతున్నారా? చదవకపోతే మీరు కరెక్ట్ చదవండి. మీరిద్దరు చెప్పుకుంటే అర్థమవుద్దా? చదవండి అమ్మా. అధికారులకును ప్రధానులకును సంఘము ద్వారా తన యొక్క శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న, ఇప్పుడు ఎందుకయ్యా చదువుతున్నారు? ఆవిడ చదువుతుంటే చదవనివ్వండి, ఒక్కళ్ళు చదవండి. ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనందరికీ కృప అనుగ్రహించబడింది. ఏంటా కృప అంటే, అసలు ఈ సృష్టిని ఎందుకు చేశాడో, ఈ సృష్టి కొరకు ఆయన ఎందుకు వచ్చాడో, ఎందుకు ప్రాణం పెట్టాడో, ఎందుకు రక్షణనిచ్చాడో, ఎందుకు విమోచననిచ్చాడో, ఎందుకు మనల్ని ప్రేమించాడో, ఇదంతా మనం ప్రకటించటానికి ప్రభు చేత ఎన్నుకోబడ్డామంట. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చేయండి. ఎక్కడ ప్రకటించాలి? ఎక్కడ ప్రకటించాలంటే అన్యజనుల మధ్యలో మనము ప్రకటించాలంట. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అన్యజనుల మధ్యలో ప్రకటించటానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు, నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను నన్ను కోరుకున్నాడు. నిజంగా మనలో ఏ మంచి లేదు, కానీ ప్రభు మనల్ని ప్రేమించాడు కదండి. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి.
ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, అయినను నన్ను ప్రేమించావు, విడిపించావు, నన్ను కరుణించావు. అయినను నన్ను ప్రేమించావు, విడిపించావు, నన్ను కరుణించావు. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను బంధించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను బంధించింది. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఏముంది మనలో? ఏ గొప్పతనం లేదు, మనం వట్టి వాళ్ళం. కానీ ప్రభు మనల్ని ఏమండి గమనించండి, పరలోక అధికారుల ప్రధానులకు తెలియని మర్మాన్ని చెప్పటానికి ఈ భూమి మీద మనల్ని ఎన్నుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పరలోకంలో ఉన్న వారికే ఇంకా సంగతి తెలియలేదంట, మనకు ప్రత్యక్షపరిచాడంట. అందుకే పౌలు గారు అంటాడు, ఏ దూతల్లోనైనా ఒక దూత దిగి వచ్చి, పౌలు నువ్వు చెప్పేది తప్పు అంటే నోరు మూసుకో అని దూతను నేను అంటాను అంటాడు. ఎందుకంటే దూతలకు తెలియని ఆ ప్రత్యక్షతను దేవుడు మనకిచ్చాడు అంటున్నాడు పౌలు గారు. ఏంటా ప్రత్యక్షత అంటే, దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకు మానవాళిని దేవుడు ఎంత ప్రేమించాడో ఆ ప్రేమను గుర్చిన మర్మాన్ని ఈ భూమి మీద మనం తెలియచేయాలని దేవుడు మనల్ని జగత్తుకు పునాది వేయబడక మునిపే ఎన్నుకున్నాడంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ముందుగా తన కోసరము మనల్ని ఆయనలో ఆయన నిర్ణయించుకున్నాడు, ఎన్నుకున్నాడు అనే పదాన్ని మనం చూస్తాం కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కదా. చదవండి ఒకసారి ఆ మాట చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము ఆయన నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. ఇది నీ ఆలోచన కాదు, నా ఆలోచన కాదు. ఇది నీ ఏర్పాటు కాదు, నా ఏర్పాటు కాదు. ఇది నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు. ఇలా నడుస్తున్నావంటే అది దేవుని కృప. ఇలా కాదయ్యా నేను ఇలా తిప్పేస్తాను, అలా తిప్పేస్తాను, అలా చేసేస్తాను, ఇలా చేసేస్తాను అని మనం అంటే, ఒరే వెర్రోడా నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు అంటాడు ఆయన. ఇట్ట కాదు నువ్వు ఇట్ట చెయ్యి అని మనకు ఎవరైనా తెలియచేసినా ఏమండి గమనించండి, ఆ మాట వట్టి తేలిపోయే మాటగా మన జీవితంలో మారిపోతుంది. కానీ దేవుని సంకల్పాన్ని మనలో మనం నెరవేరనిచ్చినప్పుడు అది ఆశీర్వాదకరంగా, అది దీవెనకరంగా, అనేకులకు శుభప్రదంగా మారి తీరుతుందండి. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని సంకల్పం మనలో నెరవేరాలి. ఈ లోకములో తన సంకల్పం మనలో నెరవేరాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడట కదండి. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను.
కృపలేనిది నీ బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృపలేనిదే బ్రతుకలేను. నీ కృపలేనిదే బ్రతుకలేను. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకుని నన్ను పిలచితివా. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకుని నన్ను పిలచితివా. నీ పిలుపే స్థిరపరచేనే, నీ కృపయే బలపరచేనే. నీ పిలుపే స్థిరపరచేనే, నీ కృపయే బలపరచేనే. నీ పిలుపే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ పిలుపే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును, నీ కృపలేనిదే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృపలేనిదే బ్రతుకలేను. నీ కృపలేనిదే బ్రతుకలేను. హల్లెలూయా. మనందరి పట్ల ఆయన సంకల్పం గొప్పది. ప్రతి వ్యక్తి పట్ల ఆయన ప్రణాళిక గొప్పది. ప్రతి మనిషిలో ఆయన సంకల్పం గొప్పది. దేవుని బిడ్డలారా, ఆ సంకల్పాన్ని, ఆ ప్రణాళికని మనం గుర్తించి ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో మనం అందరం ఏం చేయబడాలి చెప్పండి? వాడబడాలి. ఒకసారి డోక్పూర్లో ఏమండి ఒక పాస్టర్ గారు ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ అంతా ప్రారంభించక మునుపు నాకు ఆయన కబురు చేశారు. ఆయన సినిమా యాక్టర్ కృష్ణరాజు గారి యొక్క మేనలుడంట. అయితే వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి దుస్తులు ధరించి టీపీఎం సిలోని పెంతుకొస్తే ఆ టైపు బ్రాండ్గా ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళు ఆ రోజున నన్ను పిలిపించి ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఈరోజు ఈ కూటం ఇక్కడ ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, నువ్వు మా సంస్థలోనికి రావాలని దేవుడు మాకు బయలుపరుస్తున్నాడు. నువ్వు మా సంస్థలోనికి వస్తే ఈ ఏరియా మొత్తానికి నిన్ను కోఆర్డినేటర్గా చేస్తాం. నువ్వు పెళ్లి చేసుకోకుండా ప్రభు కొరకు ప్రతిష్ఠించబడాలని ప్రభు మాతో చెప్తున్నాడని నాకు చెప్పారు. ఆ సిస్టర్స్, ఆ బ్రదర్సు, ఆ పాస్టర్ గారు అందరూ నన్ను కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత నేను చాలా సంతోషించాను. ఇంత గొప్ప దైవ సేవకులకి నా గురించి బయలుపరిచి నన్ను బలపరచడానికి, నన్ను నా పట్ల ఆయన సంకల్పం తెలియచేసి నన్ను సిద్ధపరుస్తున్నాడు అన్నమాట దేవుడు అని చెప్పి నేను చాలా సంతోషించాను. అయితే ఆ రాత్రి సరేనండి ప్రార్థన చేద్దాం అని చెప్పి మేము వచ్చేసిన తర్వాత రాత్రి ప్రభు నాతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వారి మాట నమ్మొద్దు, నీ పట్ల నా ఏర్పాటు వేరు అని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా గమనించండి, నిజంగా మన జీవితాలలో మనందరి బ్రతుకుల్లో దేవునికి ఏర్పాటు ఉంది. ఆ ఏర్పాటు నెరవేర్చబడాలి అంటే మనము దేవుని సంకల్పం మన పట్ల ఏముందో దాన్ని గుర్తించి ఆ ప్రకారంగా మనం అందరం ముందుకు సాగాలి. ఈ లోకంలో నుండి మనం వేరవ్వాలి. ఈ లోకం మనది కాదన్నట్టుగా మనం బ్రతకాలి. ఈ లోకం కొరకు మనము హింసపడాలి. ఈ లోకం చేత మనం ఏం చేయబడతాం? హింసించబడతాం, ద్వేషించబడతాం, విసర్జించబడతాం. అయినా ఈ లోకం కొరకు మనం ఉప్పుగా, వెలుగుగా ఉపయోగపడతాం. ఈ లోకం కొరకు మనం ప్రభు పక్షాన పనిని చేస్తాం. అయితే ఈ లోకంలో మనం చేసిన ప్రతి పనిని దేవుడు తన ఎన్నికలోనికి తీసుకుంటాడు, తన గ్రంథంలో లిఖిస్తాడు. తన విమర్శ దినాన మన పనులన్నిటిని ఆయన గుర్తు చేసుకుంటాడు. కాబట్టి మన జీవితంలో మనము దేవుని సంకల్పంలో వెళుతున్నామా లేదా, దేవుని కొరకు ఉపయోగపడుతున్నామా లేదా, లోకంలో ఉంటూ లోకంతో కలిసిపోతున్నామా, లోకానికి వేరై ప్రభువుకు మహిమకరంగా జీవిస్తున్నామా, ఆలోచన చేసుకుని ప్రభువును బట్టి అతిశయపడదుముగాక, ప్రభువును బట్టి ధైర్యము తెచ్చుకుందుముగాక, ప్రభువును బట్టి ఆనందించదుముగాక. ప్రార్థన చేద్దామండి.
ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధానంలో కొద్ది నిమిషాలు అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కొద్ది నిమిషాలు అందరం కూడా దేవుని పాదాలను పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం, స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పద్మా టీచర్ గారు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నాయన, గత కాలంలో నాయన గతించిన కాలంలో నుంచి నాయన నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టావు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా అయ్యా, ఏ మంచి లేని మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభా, ప్రేమించావు నాయన మమ్మల్ని, నాయన మా కుటుంబాలని, మమ్మల్ని నాయన. నిజంగా నువ్వు ఎంత గొప్ప దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఈ లోకంలో కలవద్దంటున్నావు నాయన, ప్రత్యేకించబడాలంటున్నావు ప్రభా. ప్రత్యేకముగా మేము నడవాలి ప్రభువా. నాయన నీకు విధేయులుగా మేము నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. నీకు స్తోత్రములు అయినా, నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా అయ్యా అయ్యా, నిన్ను అంటుకుని నాయన నీ వెంబడే మేము నడవాలి నాయన నీ అడుగులో అడుగు వేసుకుంటూ మేము నడవాలయ్యా. ఈ లోక మర్యాద చొప్పున మాకు వద్దు ప్రభువా. ఈ లోకంలో మేము కలిసిపోతున్నామా ప్రభువా. నాయన మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఏ విషయంలో మేము నాయన ఏ విషయంలో మేము తప్పిపోతున్నామో ప్రభువా, మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. మాకు సరిచేయండి నాయన, మా జీవితాలను సరిచేయండి ప్రభువా. అయ్యా మా తప్పులను క్షమించండి అయ్యా, మా లోపాలను సరిచేయండి ప్రభువా. ఈ లోకంలో నాయన మేము కలిసిపోకూడదని నాయన నువ్వు సెలవు ఇచ్చావు ప్రభువా. నాయన ప్రత్యేకించబడాలి ప్రభువా. నాయన వీరు ఏంటి ఇంత ప్రత్యేకంగా ఉన్నారంటే ఫలానా దేవుణ్ణి నమ్ముకున్నారు ప్రభువా. నాయన వీరు అందుకనే ప్రత్యేకంగా ఉన్నారు నాయన. మా నడకలో పడకలో మాటలో ప్రత్యేకించబడాలి ప్రభువా. నీ సన్నిధిలో నాయన నిత్యము గోజాడి ప్రార్థన చేసే ఆత్మలుగా మమ్మల్ని లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా 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 అయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము ఎక్కడ తొలగిపోతున్నామో మాకు చెప్పండి ప్రభువా. ఎక్కడ పడిపోతున్నామో మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా, నువ్వు చెబుతున్నావు ప్రభువా. నాయన నన్ను వెంబడించండి, నాలో మీరుండండి, మీలో నేను ఉంటానంటున్నావు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం నాయన. నిన్ను వెంబడించే బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరచండి అయ్యా. అయ్యా అయ్యా నాయన, నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె పెంచుకోండి నాయన. ద్రాక్షావల్లిని చుట్టుకున్నట్లుగా నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె పెంచబడాలి నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ బిడ్డ చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. వాక్యానుసారమైన జీవితాలను మాకు అనుగ్రహించండి ప్రభువా. ఎక్కడ కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిలను వద్దు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా అయ్యా, ఎంత గొప్ప దేవుడవు ప్రభువా, ఎంత ప్రేమామయుడవు నాయన, నీకు స్తోత్రాలు నాయన. నీకు ఎడమగా ఉండి మేమేమీ చేయలేము తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా, మమ్మల్ని క్షమించండి ప్రభువా. ముందుగా నిన్ను ఆరాధించాలి ప్రభువా. మేము నాయన ఈరోజు నాయన మిమ్మల్ని ఆరాధించకుండా లోకంలోనికి వెళ్ళాం ప్రభువా, మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టకుండా నాయన నిన్ను వెంబడించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. తొలి గడియ నీకు ఉంచాలి నాయన, తొలి గడియ నీ కోసం మేము నాయన సమయాన్ని కేటాయించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి నాయన, నీకు స్తోత్రం. మా సంఘం కోసం, నా సంఘ నాయన సేవకుడి కోసం మేము ప్రార్థన చేసే బిడ్డలుగా లేవనెత్తండి ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. అనేక మందిని పిలవనంపండి ప్రభువా. మా నాయన మా దైవ సేవకుడికి నాయన మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన ఇచ్చిన సంఘాలను బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి సంఘాన్ని మీరు ఎత్తబడండి నాయన. అనేక నూతన ఆత్మలను మీరు పిలువనంపండి నాయన, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు స్తోత్రం నాయన. మా ముందు ఈ నూతన సంవత్సరంలో నాయన ఎవరికి ఏ కుటుంబంలో నాయన గలిబిలి రానివద్దు నాయన. సమాధానమును నెమ్మదిని కలుగ చేయండి నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. గొప్ప ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు ప్రతి కుటుంబంలో జరిగించండి నాయన. గొప్ప సాక్షులుగా లేవనెత్తండి నాయన, నీకు స్తోత్రములు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా, ఎవరికి ఏ లోటు ఉందో ఏ కొదువు ఉందో వాటిని నాయన మీరు పోడ్చండి, మరి నా తీసివేయండి నాయన, తీర్చండి నాయన, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకే స్తోత్రం 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 నాయన. గొప్ప దేవుడు నాయన. ఈ లోకంలో కలవకుండా మమ్మల్ని వేరుపరచండి నాయన, వేరుపరచండి ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఈ ప్రార్థనా మనవులన్నింటినీ మీ సన్నిధిలోనికి చేర్చుకోనమని యేసయ్య నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి,
ఆమేన్.